ఉపవాసాల రోజు తినే సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 1 కప్పుతో సాబుదానాలను తీసుకొని వాటిని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత అదే కప్పుతో 3/4 కప్ వాటర్ పోసి ఒక 3 అవర్స్ పాటు నాననివ్వండి. ఒక కడాయిలో కొన్ని పల్లీలను తీసుకొని వేయించి పక్కన పెట్టుకోండి. ఇందాక నానబెట్టిన సాబుదానాలని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఆవిరికి పెట్టుకోండి. అప్పుడు అవి ట్రాన్స్లూసెంట్గా అవుతాయి. మనము వేయించి పెట్టుకున్న పల్లీలని బర్క్గా పౌడర్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి సాబుదానాలు. అప్పుడు ఆవిరి మీద నుండి తీసేసి అందులో వేడి మీద ఉన్నప్పుడే పల్లి పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఆలూని వేసి ఫ్రై చేయండి. అది ఫ్రై అయ్యాక అందులో కొన్ని పల్లీలు వేసుకోండి. తర్వాత 2 నుండి 3 మిరపకాయలు వేసి ఉప్పు లేదా సేందా నమక్ ఏదైనా పర్వాలేదు అది వేసుకొని మన సాబుదానాలు వేసుకొని ఫ్రై చేయండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి తీస్తే మనకెంతో పొడి పొడిగా ఉండే సాబుదానా కిచిడి రెడీ అవుతుంది. ఇది ఉపవాసాలనే కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ కూడా ఇవ్వండి.